ప్రతిరోజు ఆయనతో కలవకుండా, ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు. అదొక వీక్ పాయింట్ అయిపోయింది. ఏ కొంచెం అవకాశం దొరికినా మనుషులతో మాట్లాడబుద్ధి కాదు. ఏ కొంచెం అవకాశం దొరికినా అలా ఏకాంతంగా కూర్చొని ఆయనతో మాట్లాడదాం, ఆయనతో గడుపుదాం అనిపిస్తూ ఉంటుంది ఆత్మ సంబంధుల మనస్సు. మీలో ఎంతమందికి ఉందో ఏమో ఈ మైండ్. కొంతమందికి తీరిక ఉండదు పాపం, పొద్దున్న సమానం పని చేసుకోవాలి, మరి రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళకి ఛాన్స్ వస్తే, ఏ పూటన్నా సెలవు వస్తే వాళ్ళు ఇంటికాడ ఉండరు, అలా మందిరానికి వచ్చేస్తారు, లేకపోతే ఆ ప్రార్థన తోటకి వెళ్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా సెలవు వస్తే 10 మంది కలిసి మాట్లాడుకొని అంత ఆహారం వండుకొని ఆటో ఒకటి వేసుకొని నేరుగా తోటకి వెళ్ళిపోతారు. ప్రార్థన తోటకి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపిన కాడికి గడిపి శుభ్రంగా ఒక ముద్ద తిని మళ్ళా దేవునితో గడుపుతారు. ఆ రోడ్ల మీద తిరుగుదాం, బజార్ల మీద తిరుగుదాం, షికార్లు కొడదాం, ముసలమ్మ ముచ్చట్లు వేసుకుందాం, మాట్లాడదాం. ఈ దరిద్ర పనులన్నీ ఉండే వాళ్ళ మనసుల్లో. వాళ్ళకి ఏ కొంచెం అవకాశం దొరికినా ఆత్మ సంబంధాల గురించి చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళ ఆత్మాభిషిక్తులు, యేసు ప్రభువుని రుచి చూచిన వారు, కాస్తో కూస్తో ఎదిగిన వారి లక్షణాల్లో 3వది, వారు ఆయనతో గడపకుండా ఉండలేరు. వాళ్ళ కాదు. ఎందుకంటే నాకు బైబిల్లో ఒక ఆయన తెలుసు, ఆయన అంతే చేశాడు. రాజుకి ఒకడికి ఒక ఆలోచన వచ్చింది, కొంతమంది తెప్పించారులే. 30 రోజులు నా రాజ్యంలో ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి ఏ విజ్ఞాపనలు చెప్పకూడదని శాసనం చేస్తే, ఇట్టి శాసనము చేయబడినన్న సంగతి దానియేలు విని కూడా రాజాజ్ఞకు భయపడక యెరూషలేము తట్టు కిటికీలు తెరచి దినమునకు 3 మోకాళ్ళుని అతడు తన దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇలా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతాడని కూడా తెలుసు. అయినా సరే నేను ఆయనకు ప్రార్థన చేయకుండా, అంటే ఆయనతో మాట్లాడకుండా, మనమేమో దాన్ని ప్రార్థన అన్నాం. భక్తుల లెక్కలో దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడటం అనేది ఆపేసి బతకటం నా వల్ల కాదు. దేవునితో మాట్లాడకుండా ఉండాలంటే దానికంటే చచ్చిందే మేలు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతా అవసరమైతే, కానీ ఆయనతో మాట్లాడకుండా ఉండటం మాత్రం నా వల్ల కాదు అని రోజుకు 3 సార్లు ఆ పని చేస్తున్నాడంట. రాజు తెలుసుకొని, దానియేలో ఇలాంటి శాసనం ఉందని తెలుసుగా, ఎందుకు ఈ పిచ్చి పని చేసావా? 30 రోజులు ఆగలేకపోయావా? 30 రోజులేగా దానియేలు. 30 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 గంటలు కూడా నా వల్ల కాదు రాజా. నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను. నేను బ్రతుకుతున్నాను అంటే ఆయన వల్ల, ఉనికి కలిగి ఉన్నానంటే ఆయన దయ. ఒకవేళ నువ్వు సింహాల గుహలో వేసినా చచ్చిపోతా అవసరమైతే. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. ఒక క్షణమైనా నీ నామం మరువకుంటిని, మరణం కూడా నాకు మధురం అని ఎంచుకో. నిజంగా దానియేలు ఇలానే చేశాడు. ఎందుకంటే ఆయన సన్నిధి అంటే ఇష్టం. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ఎవరితో మాట్లాడితే ఆయన మాటలే. ఏ కొంచెం అవకాశం వచ్చినా వెళ్ళిపోదాం, ఆయన దగ్గర కూర్చుందాం, ఆయనతో మాట్లాడుకుందాం, ఆయనతో గడుపుదాం అనిపిస్తుంటుంది ఆత్మ సంబంధులకి. నీకు అది ఇరిటేట్గా ఉందంటే, నీకు అలా అనిపించట్లేదంటే నువ్వు ఆత్మలో చల్లారిపోయావు, ఆత్మను ఆర్పేసుకున్నావు అని అర్థం. నీకు ఆయనతో గడపటం కంటే లోకంతో గడపటం ఇష్టం అవుతుంది అంటే నువ్వు ఒక మెట్టు దిగిపోయావని అర్థం, నువ్వు చల్లారుతున్నావని అర్థం. నీకు ఏ కొంచెం అవకాశం వచ్చినా నేను ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడుకోవాలి. నేను చెబుతున్నా కదా, ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా. నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళకి ఎవరన్నా వచ్చి కూర్చొని మీటింగ్ వేసినా సేదర గుట్టిద్ది. అబ్బా వీళ్ళు పోతే బాగుండాయా, కాసేపు నీతో కూర్చుంటా ఏసయ్యా,
మనసులో వాళ్ళ ఫీలింగ్ అది. మామూలుగానే నవ్వుతూ మాట్లాడదా అదే అవును కదా, నిజం. అబ్బో పోయా, ఇంక పోయా, నీకు దండం పెడతాం పోయా, ఓమ్మా నీకు దండం పెడతాం పోతల్లే, కాసేపు దేవునితో మాట్లాడుకోవాలి, అదే ఇష్టం. నిజంగా మీలో ఎవరికన్నా అనిపించిద్దా? ఎవరన్నా కూర్చొని బాతాకాన్ని కొడతా ఉంటే చిదర పుట్టిద్దా పుట్టదా? వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు, కాసేపు దేవుడితో మాట్లాడుకోవచ్చు అని ఎంతమందికి అనిపిస్తుంది? అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు అడిగినా ఈ ముందున్న వాళ్ళు చేతులు ఎత్తున్నారా, వెనకోళ్ళు చేతులు ఎత్తట్లా, ఏం బాబా మీకు లేదా? ఎంతమందికి ఉంది అలాంటి మనస్సు? కొంచెం అవకాశం దొరికినా నేను ఇవన్నీ ఒకదించుకొని నేను వెళ్ళి ఆయనతో కూర్చోవాలని ఎంతమందికి మనసు లాగుతుందో వాళ్ళు లైన్లో ఉన్నారు, బతికున్నారు ఆత్మీయంగా. అంటే ఉండలేం, అదే ఇష్టమైపోయింది. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు, కీర్తి కిరీటాలు, కీర్తి కిరీటాలు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. ఇంకా వాళ్ళని కలవరపరచవు. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న నా మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నా మీద ఇన్ని బరువులు ఉన్నాయి, నేను ఎట్లా చేసేది, నేను ఎలా చేసేది అనే కలతలు ఉండవు. ఎన్ని బరువులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా మొత్తం డీల్ చేసేది ఆయన కానీ నేను కాదుగా. ఎంతమంది వాస్తవం ఒప్పుకుంటారండి? నిజమేనన్నా ఇవన్నీ అనేది? నిజంగా నీకు ఆయన పట్ల విశ్వాసం ఉంటే ఈ బరువు బాధ్యతల టెన్షన్ కూడా ఉండదు. ఆయన తన కార్యములన్నీ ముగించి విశ్రాంతిలో ఉన్నట్టు ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కూడా తన పని చాలించుకొని విశ్రాంతిలో ఉండటం నేర్చుకుంటాడు. అంటే ఏంటో తెలుసా? నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను వాళ్ళని డీల్ చేయాలి, నేను వీళ్ళని డీల్ చేయాలి, అబ్బో ఈ కుటుంబ బరువు అంతా నా మీదే ఉంది ఓ అని గందరగోళంగా. అదంతా ఆయన ఎరగక మునుపు. వారు ఆయన్ని ఎరిగిన తరువాత తాము పని చేయటం అంటే తాము మెంటల్ టార్చర్ అనుభవించటం అనే దాని నుంచి విడుదల పొందుతారు. దేన్ని బట్టి అంటే ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి. ఆయన యందు విశ్వాసం నిజంగా మనకుంటే ఖచ్చితంగా విశ్రాంతిలో ఉంటాం. ఆ విశ్రాంతిని అనుభవించే వాళ్ళే విశ్వాసులు. ఆయనలో ఉండి కూడా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారంటే వాళ్ళు అల్ప విశ్వాసులు లేదా అవిశ్వాసులు. ఒరిజినల్ విశ్వాసులు అయితే మెంటల్ టార్చర్ అనుభవించరు. మొత్తం బరువు ఆయన మీద వేసి ఏదన్నా జరగని, ఆయన చిత్తం లేకుండా ఏది అటు కానీ ఇటు కానీ కదలదు. ఒకవేళ ఏదన్నా నాకు వ్యతిరేకంగా ఉన్నా నా తండ్రి నాకు అనుకూలంగా మారుస్తాడు. ఆయన ఉన్నాడు కదా. ఎవరున్నారు? నీవు నాకుండగా నీవే నాండగా. ఎప్పుడన్నా పాడారా మనస్ఫూర్తిగా ఈ పాట? ఏది ఇక్కడ కాదు, మైకు తీసుకొని కాదు, ఇంట్లో పాడారా? ఎంతమంది పాడారా? చేతులు ఎత్తండి. రోజు పాడుకోండి. సమస్యల్లో పాడుకోండి, సంతోషంలో పాడుకోండి, ఇరుకుల్లో పాడండి, ఇబ్బందుల్లో పాడండి. ఒకటే సమస్య వచ్చింది, ఏం లేదు, 2 రోజుల్లో అప్పు కట్టాలి, లేకపోతే వాడు చేతర చేస్తా అన్నాడు, టెన్షను. అప్పుడేం పాడాలి? అదే పాడతారా? మూడోది ఏంటిది? శోధన వైపు. మరి దేనికి వెళ్ళి చూద్దామండి? విశ్వాసులు అండి మనం, విశ్వాసులు, మన పిశాసులం కాదు. ఎవరు? విశ్వాసులు. అంటే విశ్రాంతిలో బ్రతికే వాళ్ళని అర్థం. నరాలు వీక్నెస్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు,
మెంటల్ ఎక్కిందాక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ కిడ్నీలో లివర్ చెడిపోయిన దాకా నిద్రలు గాయాల్సిన అవసరం లేదు. ఆ షుగర్లు ఆ బీపీలు పెంచుకున్న దాకా జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు విశ్వాసం ఉంచిన దానివైతే విశ్రాంతిలో ఉంటావు. ఆ విశ్రాంతిలో మొదలు పెడితే చెడిపోయిన కిడ్నీలు బాగుపడితే, చెడిపోయిన లివర్ బాగుపడుద్ది, షుగర్ డౌన్ అయింది, బీపీ డౌన్ అయింది, అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి, అన్నీ మారిపోతాయి. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నువ్వు సరి చేయబడతావో, మానసికంగా ఎప్పుడైతే నువ్వు లైన్లో ఉంటావో, శరీరం కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చిద్ది. నిజంగా కొంతమంది వెయిట్ లాస్ కోసం చాలా తిప్పలు పడుతున్నారు. నేను సలహా చెబుతా, వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం లేదు, ఒక 1 నెల రోజులు బాగా ఆలోచించండి అన్నిటి గురించి. కేజీలు తగ్గకపోతే అప్పుడు అడగండి. యేసయ్యని కలుసుకోకముందు టెన్షన్లన్నీ, ఒత్తిళ్ళన్నీ, మెంటల్ టార్చర్లన్నీ, యేసు ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన యందలి విశ్వాసం ఉంచిన తర్వాత ఇక వాటికి స్థానం. నేనైతే అదే అలవాటు చేసుకున్నా. గట్టిగా ఎదురు దెబ్బ తగులుతుందిరా అనుకుంటే ఇకేం లేదు, పాట పాడుకోవటమే. సర్వకృపా నీదేవే ఇట్ట పాడుతుంటే నాకెళ్ళి ఉర్రపర్ర చూస్తారు మా వాళ్ళు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది, వీడి పాటలేందని. మరి లేకపోతే కూర్చొని ఏడవాలా? సర్వకృప వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి. స్తోత్రం. నాకేమో ఇది ఒక వీక్నెస్, నేనేమో ఆయన పాడకుండా ఉండలేను. పాడుకుంటే మీరు ఇంటికి పోవద్దు. ఏదన్నా రాని పోయి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయనకి అప్పచెప్తారు, ఆయనతో మాట్లాడతారు, కేసులు అక్కడ రాస్తారు ఆయన దగ్గర. ఇంకంతే మెల్లగా ప్రశాంతంగా అన్ని పక్కన పడేసి రిలాక్స్గా ఉంటారు. అలా ఉంటేనే విశ్వాసి నువ్వు. అలా ఉండకుండా దడ ఆయాసం పెంచుకున్నావంటే నువ్వు సగం విశ్వాసివి, అల్ప విశ్వాసివి, అటు ఇటుగాని విశ్వాసివి. దేవునికి స్తోత్రం. అంతే. నిజంగా నీకు విశ్వాస బలం ఉంటే మెంటల్ టార్చర్లు ఉండవు, టెన్షన్ ఉండదు. ఆయన చూసుకుంటాడులేవా, ధీమాగా ఉంటాం. ఆయన కూడా గమనిస్తుంటాడు మన విశ్వాసం ఏ పాటిదో. దేవునికి స్తోత్రం. భార్యను తీసుకెళ్తే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారండి? వేరే వాడు వచ్చి భార్యను తీసుకొని పోయాడు, ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? ఒకసారి కాదు, 2 సార్లు 2 రాజులు చేశారు ఆ పని అబ్రహాంకి. 65 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఫరో అనే రాజు తీసుకొని పోయాడు. 65 ఏళ్ళు ఆమెని. 65 ఏళ్ళు ఆమె మనం ఏమంటాం? బామ్మగారు అంటాం. ఆ బామ్మగారిని తీసుకొని పోయాడు. అంటే ఆమె బామ్మగారిలాగా లేదు. 65 ఏళ్ల ప్రాయం వచ్చిన శారాకి ఐగుప్తు మొత్తంలో కూడా అంత చక్కనిది లేదట. మరి ఏం బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో, దాని పేరేందో మనకు తెలుసుకోవాలి తర్వాత రేపు పోయినప్పుడు. మరి ముఖానికి ఏం పూసిందో ఏమో, ఏం పోయిలే. గుణం, సద్గుణం అనే అలంకారానికి మించిన ఆకర్షణ లేదు. సరే 65 ఏళ్ళు అంటే ఒక రకంగా ఉందనుకుందాం. 80 ఏళ్లకు ప్రాయంలో కూడా తీసుకెళ్ళాడు ఒకడు, అభిమేలెకు. వాళ్ళు భార్యను తీసుకెళ్తే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? మీరు చూడండి, అబ్రహాం ప్రార్థన చేశాడా? భార్యను తీసుకెళ్లారు ఫరో. అబ్రహాం ప్రార్థన చేసినట్టు ఉందా? ప్రార్థన చేసినట్టు ఉందా? చూడండి, తప్పేం లేదు. చూడండి, ఆదికాండం ఒకసారి చూడండి, చెబుతా. పదిహేనో వచనం చూడు, 12, 15, 14 నుంచి చదువు. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను.
అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? చూడండి, ఏమని చెప్పమన్నాడు? అన్న అని చెప్పు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? మా చెల్లెలు అని చెప్పాడు భార్యని. సరే, బాగుంది, ఏదో అబద్ధం ఆడారు అనుకున్నంత అయింది. ఆమెను తీసుకొని పోయారు. తీసుకొని పోయి ఊరకేం వదిలిపెట్టలా, రకరకాల ఐటమ్స్ ఇచ్చాడు ఆయనకి. నువ్వు అన్నావు కదా, మీ చెల్లెలు కదా, మీ చెల్లెల్ని నేను తీసుకెళ్తున్నాను, అందుకు కానుక ఇవన్నీ నీకు ఇస్తున్నానని ఇచ్చాడు. సరే, ఏం పర్లేదు, ఆడ పెట్టండి అన్నాడు మొత్తం. ఇప్పుడు భార్యను తీసుకొని పోతే ఎవరు ప్రశాంతంగా ఉంటారండి? నాకు అర్థం కాదు అసలు. అది చూస్తేనే ఒక కోపం వచ్చింది. ఎవడన్నా భార్య వైపు, మన భార్య వైపు ఎవడన్నా వేరే వాడు చూస్తేనే మనకి ఎక్కడో ఆత్మలో మండుతూ ఉంటుంది కదా. ఆయన ఏమనలేక ఏమన్నా ఎదుగుతాం. ఒకళ్ళు ఉంటారులే నేత్రానందం గాళ్ళు, వాడికి ఒకటే చూపు, గుణం తగిలినోడు చూసినట్టు చూస్తాం. గుణం తగిలినోడికి మెదడు పని చేయక నీళ్ళకి పోయి అది ఒకటే చూపులో ఉంటాడు. అట్లా గుణం తగిలినట్టు చూసినట్టు చూస్తానే ఉంటాడు ఒక్కొక్కడు. వాడు ఊరక చూస్తుంటేనే మనకు కోపం వస్తుంటుంది. ఆ ఏకంగా తీసుకొని పోయాడు. అబ్రహాం ప్రార్థన చేసినట్టు కూడా లేదు అక్కడ. నాకు అర్థం కాదు, ఏందా ధీమా అంటే, నేను ఎక్కడో మెసొపొతేమియా ఊరు అనే ప్రాంతంలో ఉన్నా, నన్ను రమ్మని పిలిచాడు. హారానికి వచ్చి ఆడ ఆగా. ఇక్కడ కూడా కాదు, నువ్వు రా అని 2 సార్లు దర్శించి పిలిచాడు. ఇంతసేటు నా వెంటబడి ఇంతగా నన్ను పిలిచి ఇంత పట్టుదలగా నన్ను తీసుకొచ్చినోడు ఇప్పుడు బాధ్యత ఆయనే తేల్చాలి, ఆయనే చూడాలా. నాకు తెలియదు. అది మరి అబ్రహాం విశ్వాసం అంటే. నాకు తెలియదు, నువ్వే నా చేయి పట్టుకున్నావు, నన్ను నడిపించావు కాబట్టి నా భార్యని ఎట్ట తెస్తావు నాకు తెలియదు, నువ్వే చూసుకొని వదిలేసి ఊరుకున్నాడు. ఈ అబ్రహాంలో ఉన్న విశ్వాసం దేవుని మీద తను డిపెండ్ అయిపోయి బాధ్యతను వదిలేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి బాధ్యత ఎవరికి పడింది? దేవుడికి పడింది. ఇక దేవుడు ఫరోను దర్శించడం మొదలుపెట్టాడు. మహావేదనల చేత బాధించనట. ఒకసారి చదువు 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోకి కూడా మూడింది. మరి ఎక్కడెక్కడ గడ్డలు లేచినా ఏమో సంగతి మనకు తెలియదు. ఏ లేదు, ఆయన మొత్తితే గడ్డల రోగంతోనే మొత్తుతాడు. దేవునికి స్తోత్రం. మరి లేకపోతే వాడికి ఏ బలహీనత వచ్చిందో మనకు తెలియదు. ఎలర్జీ వచ్చిందో, లేకపోతే ఇంకొకటి వచ్చిందో, నపుంసకత్వం వచ్చిందో, ఏం వచ్చిందో మనకైతే తెలియదు. మొత్తానికి ఇప్పుడు ఫరో ఇంటివారు మొత్తం మహావేదనల చేత బాధించబడ్డారు. చదువు. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, అయ్యా, నీవు నాకు చేసినది. వాళ్ళకి అసలుకి శకునాలు చూసే లక్షణం ఉంది. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అని ఉంటాయి ఇక శకునాలు. ఏమో లెగ్గు పెట్టింది, మా ఇంట్లో అడుగు పెట్టింది, ఇక మాకు మూడింది, మాకు ఏమేమవుతుందో మాకు అర్థం కావట్లా, దండం పెడతాను, అసలు వాస్తవం చెప్పయ్యా అని పిలిచాడు. అప్పుడు ఉన్న సంగతి చెప్పాడు. దండం పెట్టి ఇంకాసిన అప్పచెప్పి, నన్ను దీవించయ్యా, పొరపాటు పడ్డాను, నీ భార్య అని చెబితే తీసుకురాకపోదును, నువ్వు చెల్లెళ్ళని చెబితివి, తెస్తిని, ఇంత పని చేసావు, నన్ను సత్యవాడిగా అన్యాయంగా అని దండం పెట్టి అప్పచెప్పాడు. స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూచినప్పుడు దేవుడు కదిలి చేసిన కార్యాలవి. నేను నీ ఎదుట ఉన్నాను, నీ మాట విని వచ్చాను, నువ్వే చూసుకో. తర్వాత ఆమెను ఆయనకు అప్పజెప్పి పంపించినాక వాళ్ళ ఇంట్లో సమాధానం వచ్చింది. ఫరో ఇంట్లోనూ ఆ మిగిలిన వాళ్ళ ఇళ్లల్లో. లేకపోతే మొత్తం ఇక శాపం స్టార్ట్ అయింది. నీకోసం రాజులను కదిలించే సత్తా ఉన్నవాడు మన దేవుడు. నీకోసం అధికారులను కదిలిస్తాడు, నీకోసం అధికారులను కదిలిస్తాడు, రాజులతో మాట్లాడుతాడు. జాగ్రత్త, నా దాసుడు అబ్రహాం అంటే ఎవరు అనుకున్నావు? ఏ లాబాను, ఏమన్నా అల్లుడిని తన్నాలని పోతున్నావా? యాకోబుని, నా సేవకుడురా, నా దాసుడు యాకోబు, అతన్ని సమీపించి మంచియే కానీ చెడ్డయే కానీ నువ్వు మాట్లాడావా, నువ్వు చస్తావు.
పోయి మర్యాదగా కలిసి మర్యాదగా రా. నీకు తెలియదు ఆయన మాట్లాడినట్టు. నీ కోసం, నీ పక్షంగా ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన చేయాల్సిన విధంగా కార్యాలు చేస్తాడు. ఆయన ఏం కంగారు పడాల్సిన అవసరంలా, నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. ఎవరితో మాట్లాడితే నీకు మేలు కలిగిద్దో, ఎవరితో మాట్లాడితే కార్యాలు జరుగుతాయో మాట్లాడాల్సిన వాళ్ళతో ఆయనే మాట్లాడతాడు. దిగులు పడద్దో. విశ్వాసము గలదానవై ఆయన సన్నిధిని ప్రేమించు. విశ్వాసము గలవాడవై ఆయన సన్నిధికి చేరి నీ బాధ, గోడు, వేదన అంతా చెప్పు.